ఖైరతాబాద్ వినాయకుడి వద్ద పోటెత్తిన భక్తులు లక్షలాదిగా తరలివచ్చి బాలాపూర్ గణేశుడి దర్శనం. మూడు లక్షల గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి. నగరంలో 73 కొలన్లు, 5 పెద్ద చెరువులు రెడీ. సిటీలో నిమజ్జనం రోజు ప్రత్యేక మెట్రో రైళ్లు, అదనపు బస్సులు నడపనున్న టీజీఎస్ఆర్టీసీ. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో డిఆర్ఎఫ్ వాలంటీర్స్ మోహరింపు, బ్యాచ్ల వారీగా నిరంతర పర్యవేక్షణ. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదన్న సీఎం రేవంత్. ఖైరతాబాద్ భక్త సంద్రమైంది. బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో నగరం నలుమూలలతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. అయితే ఇవాళ్టితోనే ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం ముగియనుంది. ఎల్లుండి మహాశోభయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. దీంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. రైట్, ఇక బడా గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్? ఎస్ అనిల్, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనము మరొక 2 గంటల పాటే భక్తులకు బడా గణపతి దర్శనం ఇవ్వనున్నాడు. ఇంకొక 2 గంటల తర్వాత బడా గణపతి యొక్క దర్శనాన్ని నిలిపివేయనున్నారు. మొత్తంగా కూడా గత శనివారము వినాయక నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి వేడుకల ప్రారంభము ఈసారి 2 వీకెండ్ రావడము, అంటే వినాయక చవితి వేడుకల ప్రారంభమే శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడం, మళ్ళీ నిన్న శనివారము ఈరోజు ఆదివారం కావడంతో బడా గణపతిని విపరీతమైనటువంటి రద్దీ బడా గణపతి పరిసర ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నది. నిన్న ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులు నిరంతరం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే ప్రతిరోజు రాత్రి 12 గంటల తర్వాత భక్తులకు దర్శనాన్ని నిలిపివేయడంతో నిన్న కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు, నిన్న రాత్రి 12 అయినప్పటికీ కూడా రద్దీ కంటిన్యూ కావడంతో పోలీసులు బారికేడ్స్ వేసి భక్తులను ఎక్కడికక్కడే బయటకు పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది అని. ఈ రోజు ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం 4 గంటల నుంచే ఖైరతాబాద్ వినాయకుడిని భక్తుల దర్శనార్థము మొత్తము ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు శ్రీనివాస కళ్యాణాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించారు. ఎందుకంటే 70 అడుగుల మహాగణపతికి సంబంధించి చుట్టుపక్కల ఇటు శివపార్వతులను, శ్రీనివాసులను, వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొలువు తీరడంతో భక్తుల లోక కళ్యాణార్థం ఈరోజు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం ఒకటే నిర్వహించారు. ఆ తర్వాత కేవలము అభిషేకము, వినాయకుడికి చేసేటువంటి అభిషేకం కానీ ఇతరత్ర పూజా కార్యక్రమాలకు సంబంధించి కొంతవరకు ఉదయం నిర్వహించారు. ఇక ఉదయం 10 గంటల తర్వాత కూడా మొత్తంగా కూడా ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కానీ పోలీస్ శాఖ కానీ కేవలం భక్తులకు దర్శనం కల్పించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితికి సంబంధించి 9వ రోజు కావడంతో ఈ 9 రోజుల నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్సవ కమిటీ సభ్యులు ఇందాకనే చెప్పడం జరిగింది, నిన్న ఈ రోజు కలిపి మొత్తంగా కూడా 7 నుంచి 8 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారని. 12 గంటలకు, అంటే ఈరోజు 12 గంటల వరకు కూడా దర్శనం అవకాశం ఉండటంతో భక్తులు ఇప్పుడు రాత్రి అవుతున్న కొద్దీ కూడా భక్తులు వస్తున్నటువంటి సంఖ్య పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులకు కూడా విపరీతమైనటువంటి రద్దీ పెరగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరోపక్క బడా గణపతి నవరాత్రి వేడుకలు ఒక ఎత్తైతే నిమజ్జనానికి సంబంధించి ఏ రకంగా చేస్తారు అనేది ప్రతి ఒక్క భక్తుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది, బడా గణపతి నిమజ్జనం ఎలా సాగుతుందని. రేపు ఉదయము 8 గంటల నుంచి ఖైరతాబాద్ నిమజ్జనం పనులు అనేవి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బడా గణపతి ప్రాంగణంలోకి బడా గణపతిని తరలించేటువంటి టస్కర్ ఏదైతే ఉందో విజయవాడ నుంచి ప్రత్యేకంగా దాన్ని నిన్న అర్ధరాత్రి తీసుకొచ్చారు. ఒక పక్క వెల్డింగ్ పనులకు సంబంధించి కూడా పనులు చేయాలని చూస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ ఉండడంతో 12 గంటల తర్వాత టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క ఇంత అద్భుతమైన మహాగణపతిని తీర్చిదిద్దినటువంటి శిల్పి రాజేంద్రన్కు సంబంధించి రేపు ఉదయం దాదాపు ఒక 200 మంది కళాకారులతోని ఈ కర్రల తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఈ కర్రల తొలగింపు ప్రక్రియ నుంచే
నిమజ్జన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి కనుక ఈసారి లక్షల్లో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. అనిల్. రైట్ విజయ్, థ్యాంక్ యూ. బాలాపూర్ గణనాథుడి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు భక్తులు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లో ముందుగా భక్తులకు అయోధ్య బాలరాముడు దర్శనమిస్తాడు. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరం తరహాలో మండపం ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం ఉదయం 5 గంటలకు గణేశుడు లడ్డు వేలం ప్రారంభించనున్నారు నిర్వాహకులు. ఈసారి లడ్డు వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భక్తులు. బాలాపూర్ గణేశుడి దగ్గర రద్దీపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ వద్ద ప్రస్తుతం అంటే ఈ సంవత్సరం మనకు చూడొచ్చు అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఈసారి ఈ అయోధ్య బాలరాముని మండపం అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మాత్రం ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా విజువల్స్లో కూడా చూడొచ్చు, ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు భక్తులను. భద్రతా విషయానికి వస్తే మాత్రం ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏసీపీ గారు ఉన్నారు, అంటే మనతో వెంకట సత్యనారాయణ ఉన్నారు. వాళ్ళతో ఇక్కడ భద్రతా సిబ్బంది ఎట్లా ఉంది, ఎంతమంది ఇక్కడ రోజు ఆన్ డ్యూటీలో ఉంటున్నారు, అదేవిధంగా సీసీ కెమెరాలతో పాటు సీ టీమ్స్, బాంబు స్క్వాడ్, వీటన్నిటి గురించి సత్యనారాయణ గారితో మాట్లాడారు. సార్, ముఖ్యంగా ఎంతమంది సిబ్బందిని ఇక్కడ డిప్లై చేశారు, ఎన్ని రోజుల నుంచి చేస్తారు, అంటే ఎలాంటి భక్తులు వచ్చేవారికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తారు? గణేష్ చవితి వినాయక చవితి స్టార్ట్ అయిన కాడ నుంచి ఇక్కడ దాదాపు 300 మంది అందరు సిబ్బంది, స్పెషల్ పార్టీస్ అయితే బీడీ టీమ్ ఏంది, ఆల్రెడీ మొత్తం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రాఫిక్ అందరు కలిసి ఒక 300 పైగా సిబ్బందితో 2 షిఫ్ట్లలో డ్యూటీలు కండక్ట్. నిన్న చూసుకుంటే 1,10,000 మంది దాకా నిన్న జనం ఇక్కడ సందర్శించారు. ఈరోజు ఇంకా సండే అయింది, ఈరోజు ఇంకా చాలామంది జనం వస్తున్నారు. ఆ క్రౌడ్ కంట్రోల్ కూడా మేము అన్ని రకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మా అదనం సిబ్బందిని కూడా పిలిపించుకొని మా సిపి గారు ఎప్పటికప్పుడు, డీసీపీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు నిరంతరం ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు. వాళ్ళు దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. క్రౌడ్ కంట్రోల్ ఇవన్నీ చేసుకుంటున్నాం. ముఖ్యంగా అంటే వచ్చే భక్తులకు కానీ ఈ సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇబ్బంది, అంటే సెల్ఫీలు చేసడం కానీ ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడ మొత్తం అంటే ఎన్ని సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అయినా కూడా ఇంతమంది సిబ్బంది ఒకే క్యూ లైన్లో వెళ్ళడంలో కూడా పోలీసుల పాత్ర కీలకం. సో ఈ పోలీసులు అంటే ఎప్పుడు ఎన్ని షిఫ్ట్ల వైజ్గా ఇక్కడ సిబ్బంది మీరు చేస్తున్నారు? దాదాపు 3 షిఫ్ట్లు నడుస్తున్నాయండి. ఇక్కడ టోటల్గా 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. సిబ్బంది 3 షిఫ్ట్లలో రాత్రి నిన్న 1 o'clock అయింది, 1:30 అవుతుంది, ఒక్కొక్కసారి 1:30, 2 o'clock వరకు అవుతుంది. యాక్చువల్గా గుడి 12 o'clock వరకే కంప్లీట్ చేసుకొని బంద్ చేసేసుకోవాలి. 3 షిఫ్ట్లలో నడుస్తుంది. నైట్ షిఫ్ట్ 24 hours ఇక సీసీ కెమెరాల పర్యవేక్షణలో టోటల్ ఉంది. దాదాపు 40 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇవే కాకుండా మన రోడ్డు సైడ్ ఆల్రెడీ మనం ఇదివరకే పెట్టినాము. ఈ స్పెషల్గా దీని గురించి ఒక 40 కెమెరాస్ దాకా పెట్టేసేసి నిరంతర పర్యవేక్షణలో ఉంచినాము. సో చూడొచ్చు, మనకు భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎన్రెడ్డి నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను. నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను నేను. ఇప్పుడు వెళ్తున్నాము పాప నేను. చాలా ఫేమస్ బాలాపూర్. ఖైరతాబాద్ అయిపోయింది, ఇప్పుడు బాలాపూర్ తీసుకోవాలి. నీట్గా ఉంది. మేము నాగోల్ నుంచి వస్తున్నాం. బాగుంది దర్శనం అంతా. రోజులుగా భక్తులు తండోపతండాలుగా ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుందండి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు కానీ, వాలంటీర్సే కానీ, కమిటీ మెంబర్లు అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎప్పుడు లేనంత భక్తులు ఇక్కడ బాలాపూర్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం 1 lakh వరకు ఈ టార్గెట్ అనుకున్నాము, వచ్చారు. ఈ ఇయర్ నిన్న శనివారం మాత్రం 1,00,000 నుంచి 1,50,000 భక్తులు రావడం జరిగిందండి. ఈరోజు ఇప్పటికే 2 lakhs వరకు భక్తులు రావడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులుగా అందరూ సహకరించుతున్నారండి. ముఖ్యంగా అంటే ఈ నిమజ్జనం ఏ టైంకి స్టార్ట్ కాబోతుంది? ఈ లడ్డు యాక్షన్ కూడా సమయం ఏమైనా అంటే ఫిక్స్ చేశారా? ఏ టైంకి షురువు కాబోతుంది లడ్డు యాక్షన్ కూడా? అనంత చతుర్దశి మంగళవారం ఆ రోజు ఉదయం 5 గంటలకి వినాయక నిమజ్జన కార్యక్రమాలు
పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, రాజకీయ నాయకులు వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు పూజ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ 6:30 నుంచి ఇక్కడ బయలుదేరి వినాయకుడు బుడ్రాయి వరకు ఊర్లో తిరిగి బుడ్రాయికి రావడం జరుగుతుంది. 6:30 నుంచి 9:30 వరకు బుడ్రాయి వరకు రావడం జరుగుతుంది. అయిన తర్వాత 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అయిన తర్వాత 9:30 తర్వాత ఇక్కడ వినాయకుడు పెద్ద టాజర్ తీసుకొని వినాయక సాగర్కి బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం వేసిన వాటి అయోధ్యలోని రామ మందిర ఆలయ నమూనాని ఇక్కడ ఈ అయోధ్య రామ మందిరం దర్శించుకోవడానికి కూడా చాలామంది రావడం జరుగుతుందండి. ఈ యొక్క సెట్టింగ్ని రేపు అంటే ఈరోజు 12 తర్వాత ఈ యొక్క సెట్టింగ్ తీయడం జరుగుతుంది. రేపు ఉదయం వరకు సెట్టింగ్ తీయడం జరుగుతుంది. అయిన తర్వాత భక్తులు కూడా దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకోవడం జరుగుతుందండి. అయిన తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఈ రోజు రాత్రి 12 గంటల వరకు భక్తులకి అలౌట్ చేయడం జరుగుతుందండి. తదనంతరం భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది కాబట్టి నిన్న ఒక 1 అవర్ కూడా పెంచడం జరిగింది. 1 o'clock క్లోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మాత్రం ఇక్కడ వీకెండ్ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మాత్రం ఎక్కువనే ఉందని కూడా చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో అనిల్, V6 న్యూస్, బాలాపూర్. వినాయక నవరాత్రి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. గణనాథుల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని వివిధ చెరువుల దగ్గర వినాయక నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లి రంగదామిని చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. నిమజ్జన కార్యక్రమాలు షురూ అయిపోయినాయి. థర్డ్ డే నుంచే షురూ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హుస్సేన్ సాగర్లోనే కాకుండా వేరే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లేక్స్ కూడా ఉన్నాయి. అటు సరూర్నగర్ లేక్ కావచ్చు, ఇటు కుకట్పల్లి ఏరియాకి వచ్చేసరికి రంగదాముని చెరువు, IDPL చెరువు అని కూడా చెప్తారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఇలాంటి చెరువులలో కూడా వినాయక నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హుస్సేన్ సాగర్కే తీసుకువెళ్ళాలనేటువంటి ఇదితో ఒపీనియన్తో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కాకుండా ఇటు డైవర్ట్ చేసుకోవచ్చు. అదే తరహాలో ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. భారీ విగ్రహాలు 10 అడుగుల ఎత్తులు, 20 అడుగుల ఎత్తులు ఉన్నటువంటి భారీ విగ్రహాలను కూడా ఇందులో నిమజ్జనం చేయడానికి వెసులుబాటుగా క్రేన్స్ని ఏర్పాటు చేశారు. GHMC డిపార్ట్మెంట్తో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తమ వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడ మహాలక్ష్మి ఎంక్లేవ్ కూకట్పల్లి. ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అనేది? చాలా బాగున్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి గవర్నమెంట్ చాలా బాగా చేసింది, బ్రహ్మాండంగా. క్రేన్లు కూడా చాలా పెద్దవి పెట్టారు. సో లాస్ట్ టైం మీద కంపేర్ చేసుకుంటే పెద్ద క్రేన్లు చాలా బాగున్నాయి. మెడికల్ క్యాంపులు అన్నీ అవునండి, చాలా బాగున్నాయి. మెడికల్ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవెన్ క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు బాగా చేస్తున్నారు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 10 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏడికే వస్తాము. ఇక్కడ పిల్లలందరితోనే ఎంజాయ్ చేసుకుంటే ఇస్తాం. జై బోలో గణేష్ మహారాజ్కి. ఏం పేరు నీ పేరు? లాస్యా. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఎట్లా ఎంజాయ్ చేసావు గణపతి ఇన్ని రోజులు? ఎంజాయ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం చేసేసావు, మిస్ అవుతున్నావా? చాలా. ఇక్కడ అంటే గణపతి కాదు, బతుకమ్మకు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక ఫెసిలిటీస్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి, అంటే డెవలప్ అయింది. ఏరియా కూడా చాలా నీట్గా ఉంది. చాలా మంది వినాయకుడు వేయాలంటే హుస్సేన్ సాగరే పోతామని చెప్పి అంటారు కదా, సో అట్లాంటి ఫీల్ ఉందా? ఏమైనా మిస్ అవుతున్నారా? ఇక్కడ బాగుంటాయి కదా, హుస్సేన్ సాగర్ వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేసి అవంతా అవసరమే కదా. ఇక్కడ చాలా బాగుంది, మా దగ్గర ఏరియా, మా ఏరియా. సో హ్యాపీ చాలా. సో మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. 10 years నుంచి పెడుతున్నారు? 10 years నుంచి వస్తున్నాం. 10 years నుంచి బాగా జరుగుతుంది, బాగుంది. రైట్. సో ట్యాంక్బండ్లో ఎటనైతే ఉంటుందో ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లనే చేశారు కాబట్టి బాగానే ఉంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇలాంటి చెరువులే కాకుండా బల్దియా నుంచి ప్రత్యేకమైనటువంటి బేబీ పాండ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో భారీ విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలకి నిమజ్జనానికి అనుమతి లేదు అనేటువంటి అంశాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి బేబీ పాండ్స్ని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తోంది. శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు డిబ్రీస్ ఏవైతుండో వాటిని ఎప్పటికప్పుడు తీయడానికి కూడా అన్ని విధాల ఏర్పాట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇంకా నిమజ్జనం షురు అవుతుంది, ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఆ 2 రోజులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇందులో IDPL లేక్లో ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు 2700కు పైగా విగ్రహాలను, అంటే పోలీస్ రిపోర్ట్లో ఉన్నటువంటివి 2700. అయితే లాస్ట్ రోజుకి వచ్చేసరికి 8000కు పైగా విగ్రహాలు ఇందులో నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏం పేరు నీ పేరు? సహస్ర. ఎట్లా ఉంది వినాయకుడు? ఏంటి మీ వినాయకుడు? బాగున్నాడు. నిమజ్జనం చేసావా వినాయకుడిని? సో మిస్ అవుతులే మరి, వినాయకుడు వెళ్ళిపోయాడు కదా, మరి ఇంటికి పోతే వినాయకుడు ఉండడు, మండపం ఉండదు.
చాలా ఫీల్ అయ్యాను. ఏం చెప్పు లాస్ట్కి ఏం కోరుకున్నావు వినాయకుని? హెల్త్ అండ్ వెల్త్. సో ఇది చాలా మంది కూడా సో ఎట్లా అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? వెరీ గుడ్ అండి, అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ లెస్ క్రౌడ్ హియర్, సో వీఆర్ ప్రెటీ కంఫర్టబుల్ టు నిమజ్జన్ గణేష అండ్ ఇట్స్ వెరీ క్వైట్ కంఫర్టబుల్ అండ్ వెరీ గుడ్. దిస్ ఇయర్ వీఆర్ హ్యాపీ టు నిమజ్జన్ గణేష్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ గుడ్. వినాయకులను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రత్యేకించి పోలీసుల నిఘా ఉంటుంది. ఎక్కడికక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి సిబ్బందిని కమాండ్ చేయడానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి చోట ఈ రకంగానే పెద్ద సంఖ్యలో ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతాయో అక్కడ ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడే రంగనాముని చెరువు, కూకట్పల్లి చెరువు దగ్గర ఉన్నాం. ఈ రకంగా ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఏ భారీ వినాయకుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ రకంగా జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసి తెలుసుకునే వీలుబాటుగా కూడా పూర్తిస్థాయి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మాట్లాడదాం. ఇన్స్పెక్టర్ ఉన్నారు. అన్న ఎట్లా ఉన్నాయి? సో ఎన్ని కెమెరాస్ పెట్టారు, మానిటరింగ్ ఎట్లా ఉంది? టోటల్ 31 కెమెరాస్ ఉన్నాయి. 31 కెమెరాస్ ఉన్నాయి. 37 కెమెరాలు 7 క్రేన్లో ఒక బేబీ పాండ్స్లో కూడా ఎక్కడెక్కడ నిమజ్జనాలు అవుతున్నాయి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడ ఏ క్రేన్ దగ్గరికి ఎవరు పోవాలి అనేసి ఇక్కడ నుంచి మేము మానిటర్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. మొన్న సిపి సార్ కూడా వచ్చారు, అవినాష్ మాన్ సార్. ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? సిపి గారి ఆధ్వర్యంలో మా డీసీపీ బాలనగర్ సారు ఆదేశాల మేరకు ఈ బందోబస్తు నడుస్తుందండి. 24/7 బందోబస్తు నడుస్తుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భక్తులకి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఈ బందోబస్తు కూడా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు సాగుతుంది. సో మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారా? మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నిమజ్జనం డ్యూటీస్లో ఉన్నామండి. నిమజ్జనం డ్యూటీస్లో మనం హెల్త్ క్యాంప్ కంప్లీట్గా 24 hours ప్రొవైడ్ చేస్తున్నామండి. షిఫ్ట్స్లో కంపల్సరీ డాక్టర్, ఏఎన్ఎం అండ్ ఆశాస్ అవైలబుల్ ఉంటున్నారు. అండ్ అన్ని సర్వీసెస్ లైక్ ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి, లేదు షార్ట్ కంప్లైంట్స్ ఏవి ఉన్నా కూడా ప్రజలకి అన్ని సేవలు అందిస్తున్నాం. చిన్న చిన్న కంప్లైంట్స్కి కూడా వచ్చి వాళ్ళు మెడిసిన్ అవన్నీ తీసుకెళ్తున్నారు. అండ్ జిహెచ్ఎంసీ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మాకు కన్వీనియంట్గానే ఉన్నాయండి. కొన్ని ఫిక్స్డ్ కెమెరాస్ కూడా ఉంటాయి ఇలాంటి లేక్ ఏరియాస్లో. ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి అడిషనల్గా హై రెజల్యూషన్ సంబంధించినటువంటి కెమెరాస్ అన్నింటినీ కూడా ఇక్కడ టెంపరీగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి కన్సర్న్ సైబరాబాద్ కమిషనరేట్, అదేవిధంగా మళ్ళీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ICCC ఏవైతుందో అక్కడ నుంచి కూడా ఉన్నతాధికారులు మానిటరింగ్ చేసుకునే విధంగా ఈ మెకానిజం అంతా కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. ఇంకా వినాయకుల నిమజ్జనం ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో కూడా చాలా వరకు వినాయకులు వస్తారనేటువంటి అంచనాను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఈ రకంగా భారీ విగ్రహాలే కాదు, చిన్న చిన్న విగ్రహాలను కూడా క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేసి నేరుగా ఆ పాండ్లో పడే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏర్పాట్లు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయనేటువంటి విషయాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, రంగనామం చెరువు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పత్తికుంటలో గణపతి నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. బస్తీలు, కాలనీలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి గణేశుని గంగమ్మ ఒడికి చేర్చారు భక్తులు. నిమజ్జనాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పత్తికుంటలో సుమారు 3500 గణనాథులను నిమజ్జనం చేసినట్లు తెలిపారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడి లడ్డు వేలం పాట నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు ఇవాళ లడ్డు వేలం ఏర్పాటు చేశారు. వేలం పాట హోరాహోరీగా సాగింది. 5,000 మందికి అన్నదానం చేసి తర్వాత లడ్డు వేలం నిర్వహించారు. అదే ప్రాంతానికి చెందిన సురేష్ 16 లక్షలకు లడ్డు కైవసం చేసుకున్నారు.